హాయ్ అండి, పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళారన్నమాట అండి. రాజమండ్రిలో పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇదైతే కనుక. ఇంతకుముందు అయితే మా హద్వికి అయితే అక్టోబర్ నెలలో కొంచెం సంవత్సరం అయితే ఇక్కడే స్టార్ట్ చేసామండి. మొన్న అక్టోబర్కి అయితే సంవత్సరం అయిపోయిందండి. కానీ మా అమ్మాయికి ఏ ముహూర్తం స్టార్ట్ చేసాము కానండి 3 నెలలు కట్టేసి మానేసామాట 2000 చొప్పున. మా అబ్బాయికి ఒక 2000 కట్టామన్నమాట. మా అబ్బాయిది అయితే అసలు మానకూడదని చెప్పారండి. పాపది అయితే ఒక 3 నెలలకు 4 నెలలు కట్టుకోవచ్చు, కానీ పిల్లడు మీ అబ్బాయిది అయితే కనుక కంపల్సరీగా నెల నెల కట్టాలన్నారు. కానీ మా దగ్గర పొజిషన్ బాగాక మేమైతే ఒక 3 నెలలకు అలాగ అప్పుడు డబ్బులు కట్టేవాళ్ళండి. మా అబ్బాయికి అయితే మా అమ్మాయికి అసలు కట్టడమే మానేసన్నమాట. ఇదే మళ్ళీ ఈ అక్టోబర్ అయితే సంవత్సరం వచ్చేసింది. 31 తారీఖు మళ్ళీ లాస్ట్ అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేలేదంటే మా ఆయనగారు అయితే కడతారు. నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇలా వాటికి. మా ఆయనగారే కట్టేస్తారన్నమాట. కానీ ఈసారి నేను వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళనమాట. వెళ్ళి వెళ్ళగా కష్టమో నష్టమో ఎలాగైతే నాకు, ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఇలాగ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఫారమ్స్ పూర్తి చేయాలి, చాలా టెన్షన్ వస్తుంది అన్నమాట అండి. దానివల్ల చాలా టైం అయితే పెట్టేసింది. ఇంకా పూర్తి చేసి అక్కడైతే కట్టేసి బయటకు అయితే వచ్చేసాను. ఇదైతే చాలా మంచిదండి. మా అమ్మాయికి అయితే సుకన్య యోజన పథకం కడుతున్నమాట అండి. ఇది పిల్లలు లేని వాళ్ళకి మన లాంటి వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పథకం. ఎందుకంటే మనం ఇక్కడ మనకు 500 నుంచి 1,50,000 ఎంతైనా కట్టుకోవచ్చండి. చక్కగా 9,000 లోపు పిల్లలు కట్టుకోవచ్చండి. మనం చిన్నప్పుడే కట్టామనుకోండి వాళ్ళ స్టడీకి అయితే ముందే వచ్చేస్తే 15 సంవత్సరాలు కంపల్సరీగా కట్టాలండి డబ్బులు అయితే కనుక. కట్టకపోయినా కానీ మనకైతే 15 సంవత్సరాలు అయితే వాళ్ళు కట్టించుకుంటారు. తర్వాత 6 ఏళ్ళు అంతా నాకంటే పూర్తిగా తెలియదు. ఒక 6 ఏళ్ళు అంత తర్వాత ఎప్పుడు ఇస్తారంటే మనకి పాపకి అయితే 21 ఇయర్స్ అలా వచ్చినప్పుడు అయితే మనకి ఈ డబ్బులు చేతికి వస్తాయి. అప్పుడైతే పెళ్ళికి కానీ లేదు చదువుకు కానీ చాలా యూజ్ అవుద్ది. ఇది సుకన్య పథకం మోడీ గారు పెట్టారు. మీకు ఎవరికైనా తెలిస్తే